విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కుంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన రాష్ట్ర మంత్రి. వైసీపీ నిర్లక్ష్యం వల్లే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని విమర్శించిన నిమ్మల రామానాయుడు. ఉగ్రవాద దాడికి నిరసనగా పార్టీ జెండాను అవనతం చేసిన దక్షిణ ఎమ్మెల్యే. మతాల పేరుతో విధ్వంసాన్ని సృష్టించడం అమానీయమన్న వంశీకృష్ణ శ్రీనివాస్. స్థానిక నాయకులు వ్యాపారుల పరస్పర ఒప్పందంతో వ్యాపారాలు చేసుకునేందుకు ఆటంకం కలిగించొద్దు. పూనా మార్కెట్ తోపుడు బండ్ల కార్మికుల విజ్ఞప్తి. 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టులో పూర్తి చేస్తామని చెప్పి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలియజేశారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు బహుళ ప్రయోజనాలు నదుల అనుసంధానం నెరవేరాలి అంటే 45.7.20 ప్రాజెక్టు కట్టాలని చెప్పారు. నిర్వాసితుల పరిహారం పూర్తి చేసే వరకు 41.7.2 దగ్గర కాంటూర్కు పనులు పూర్తి చేస్తామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం పోలవరాన్ని గాలికి వదిలేసిన కారణంగా డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటే ఇప్పుడు 900 కోట్లతో పునర్నిర్మించాల్సి వస్తుందని అన్నారు. పనిచేసేటువంటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు అంశాల వారీగా రివ్యూ చేసుకుని ఆ ప్రాజెక్టులు ప్రాధాన్యత ప్రకారంగా పూర్తి చేసుకుని ఉత్తరాంధ్ర ప్రజల రుణం తీర్చుకునేటువంటి విధంగా ఆ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ప్రాధాన్యత ఇవ్వాలని మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఏదైతే విజయనగరం, శ్రీకాకుళం 2 జిల్లాల్లోనూ కూడా పర్యటించి అక్కడ ఉన్నటువంటి అధికారులు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, అదేవిధంగా గౌరవ ప్రజాప్రతినిధులు అందరితోటి కూడా రివ్యూస్ తీసుకుని ఏదైతే ప్రతి ప్రాజెక్టు ఇండివిజువల్కి కూడా ఇన్స్పెక్షన్ అండ్ రివ్యూ చేసుకుని మరి ఒక నోట్ ప్రిపేర్ చేసి ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఉత్తరాంధ్రకి ఒక ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉండేటువంటి విధంగా ఆ యొక్క సాగునీటి సంఘాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో మరి ఈ యొక్క ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ జూన్ కల్లా ఏదైతే ఈ యొక్క విశాఖకు నీళ్లు తీసుకొచ్చేటువంటి పరిస్థితి మేము తీసుకుంటున్నాం. అంటే 9 నెలల కాలంలోనే విశాఖపట్నానికి ఆ యొక్క లెఫ్ట్ కెనాల్ ద్వారా నీళ్లు తీసుకొచ్చేటువంటి ప్రక్రియకి ఒక 1200 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మరి ఏదైతే ఈ యొక్క విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు దానికి ప్రణాళిక వేశారు. గత 5 సంవత్సరాల్లో ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి ₹1 కూడా పెట్టినటువంటి పరిస్థితి లేదు. ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళాల. మళ్ళీ ఈరోజు బడ్జెట్లో కూడా దానికి 610 కోట్ల రూపాయలు ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి కూడా ఖర్చు పెట్టడం జరిగింది. అంటే ఇలా ఇండివిజువల్గా ప్రతి ప్రాజెక్టుకి కూడా ప్రాజెక్టుని బట్టి 200 కోట్లు, 300 కోట్లు, 100 కోట్లు ఇట్లా ఏదైతే ఉత్తరాంధ్రకి ఏదైతే ఇప్పుడు మేము చెప్పినటువంటి మరి మేజర్గా ఒక 15-20 ప్రాజెక్టులు ఏదైతే మేజర్గా మేము గుర్తించడం జరిగిందో మరి వాటిని ప్రాధాన్యత పరంగా పూర్తి చేసేటువంటి విధంగా ప్రతి ప్రాజెక్టు కూడా నిధులు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆ రోజు ₹1000 పెంచడానికి ఆయనకి 5 సంవత్సరాలు పట్టింది. ఈవేళ మేము అధికారంలోకి వచ్చినటువంటి మొదటి నెలలోనే 3000 పెంచిన ₹4000 చేసాం. 3000 రూపాయలు దివ్యాంగులు పెంచిన ₹6000 చేసాం. ₹15,000 బెడ్ రేటింగ్ ఇస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్ప ఏ రాష్ట్రంలో పింఛన్ ఎంత ఉందో ఒక్కసారి మీరు చెప్పండి. మీరు ప్రశ్నించడంతో పాటు ఆలోచనతో కూడా, ఎందుకంటే ఈవేళ మా తెలంగాణలో ఈవేళ 2200 పింఛన్, మిగిలిన రాష్ట్రాల్లో 1500, మిగిలిన రాష్ట్రాల్లో 750. మరి ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకి 3000 కోట్ల రూపాయలు పింఛన్లకు ఇస్తూ ఉన్నాం. సంవత్సరానికి 36,000 కోట్లు ఇస్తూ ఉన్నాం. 5 సంవత్సరానికి 1,80,000 కోట్లు ఇస్తూ ఉన్నాం. అంటే ఒక్క పింఛన్లకి ఇచ్చేటువంటి సొమ్ముతో 3 పోలవరం ప్రాజెక్టులు కట్టచ్చు. అంటే మీరు చెప్తున్నారు ఎందుకంటే సంక్షేమం అని, ఇంతకంటే పెద్ద సంక్షేమం ఈవేళ ఏ దేశంలో ఏ రాష్ట్రంలో అమలు అవుతుంది. అదేవిధంగా అన్నా క్యాంటీన్లు, నేను కూడా నిన్న రాజమండ్రిలో అన్నా క్యాంటీన్లో భోజనం చేసాం. అక్కడ ప్రజలందరూ ఎంతో తృప్తిగా సంతోషంగా ఉన్నారు. ₹5 ఉదయం, ₹5 మధ్యాహ్నం, ₹5 సాయంత్రం, ₹15 పెడితే రోజంతా పేదవాడు కడుపు నింపేటువంటి 250 అన్నా క్యాంటీన్లు ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి మీరు అందరూ చూశారు.
ఏదైతే 3 గ్యాస్ సిలిండర్లు ఈవేళ మహిళలకు ఉచితంగా సంవత్సరానికి ఇస్తున్నటువంటి పరిస్థితి, అదేవిధంగా డిఎస్సి ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి 16,000 పోస్టులకి మనం నోటిఫికేషన్ ఇచ్చాం. రేపు జూన్ నెల నుంచి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునేటువంటి పరిస్థితి మీరందరూ కూడా చూశారు. అంటే ఇట్లా అదేవిధంగా ఇప్పుడే 26వ తారీఖు, రేపు 26వ తారీఖున ఇక్కడ మీ ఉత్తరాంధ్ర వస్తున్నారు ముఖ్యమంత్రి గారు. మరి ఏదైతే ఆ యొక్క మత్స్యకారులకి వేట నిషేధ సమయంలో మాట ఇచ్చాం, 20,000 రూపాయలు ఇస్తామన్నాం, 10,000 రూపాయలకి 20,000, 20,000 రూపాయలు పెంచి ఇవాళ మత్స్యకారులకు సాయం అందజేస్తూ ఉన్నాం. రేపు మే నెలలో అన్నదాత సుఖీభవ 20,000 రూపాయలు రైతుకి పెట్టుబడి సాయం అందజేయబోతూ ఉన్నాం. ఏదైతే రేపు జూన్ నెలలో మరి తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు చదువుకున్న అంతమందికి కూడా 15,000 రూపాయలు ఇస్తూ ఉన్నాం. రేపు తల్లికి వందనం జూన్ నెలలో అమలు చేయబోతూ ఉన్నాం. ఇంత క్లియర్గా, ఇంత క్లారిటీగా మరి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు నడిపించుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి. విశాఖపట్నంలో అత్యంత ఖరీదైన భూములను ఎటువంటి అర్హతలు లేని ఊర్సా క్లాస్కు కారు చౌకగా కట్టుబట్టడం వెనుక భారీ అవినీతి ఉందని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు మదిరిపాలెం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కూటమి ప్రభుత్వ తీరుపై ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ 2 నెలల కిందట ఏర్పాటైన కంపెనీకి ఏకంగా 3,000 కోట్ల విలువైన భూములను ఎకరం 99 పైసలకు కట్టబెట్టే కుట్రలో చంద్రబాబు, లోకేష్ల సూత్రధారులంటూ ఆరోపించారు. కనీస ప్రభుత్వ నిబంధనలను, ప్రొసీజర్లను కూడా పాటించకుండా భూ కేటాయింపుల ఫైల్ను పరుగులు తీయించింది ఎవరో ప్రజలకు వెల్లడించాలి అంటూ డిమాండ్ చేశారు. ఆశ్చర్యకరం ఏంటంటే ఈ ఉర్సా క్లస్టర్స్ అనేటువంటి సంస్థ 2 నెలల క్రితం స్థాపించబడినటువంటి సంస్థకి ఈ ఎస్ఐపిసి క్లియరెన్స్ ఇచ్చింది, ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన ఉన్నటువంటి ఎస్ఐపిబి క్లియరెన్స్ ఇచ్చింది. ఇవి 2 అయిపోయిన తర్వాత కేబినెట్ సమావేశంకి వస్తే కేబినెట్ కూడా క్లియరెన్స్ ఇచ్చింది. అంటే ముఖ్యమంత్రి గారు, సంబంధించినటువంటి శాఖ మంత్రి లోకేష్ గారు వీరందరి ప్రోద్బలం లేకుండా, వీరందరి తాలూకా హస్తం లేకుండా ఇది జరిగిందా అని చెప్పి ఎవరైనా నమ్ముతారా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా. ఒకవేళ మీ ఎస్ఐపిసి, ఎస్ఐపిబి, కేబినెట్ దీన్ని సమర్థిస్తే దీనికి తక్షణమే సమాధానం చెప్పాలి. ఎందుకు సమర్థించారు, ఏ బేసిస్ మీద ఆ కంపెనీకి ఎంత భూమి ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఇందులో ఉన్నటువంటి డైరెక్టర్లు ఇద్దరు కూడా 2 ప్రైవేట్ కంపెనీల్లో అమెరికాలో పనిచేస్తున్నారు. మరి పనిచేస్తున్నటువంటి ఇద్దరు 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొస్తారని చెప్పి ఎలా నమ్మారు? గత అనుభవం లేకుండా ఏ రకంగా మీరు ఈ భూములు కేటాయింపు చేశారు? వీటన్నిటి కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు సమాధానం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నా. సహజంగా ప్రభుత్వానికి వచ్చిన వెంటనే సపోజ్ మీరు, నేను, ఎవరొకరు ఒక కంపెనీ పెట్టి ప్రభుత్వం దగ్గర 10 ఎకరాల భూమో, 5 ఎకరాల భూమో, ఎకరం భూమో అడిగినప్పుడు సహజంగా అడిగేటువంటి ప్రశ్నలు, నీ కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, గతంలో చేసినటువంటి కార్యకలాపాలు ఏంటి, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంతమందికి నువ్వు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయబోతున్నావు, ఎప్పటిలోగా ఇన్వెస్ట్మెంట్ పెట్టబోతున్నావు, ఎంత పెట్టబోతున్నావు, ఇవన్నీ కూడా సహజంగా ఒక చెక్ లిస్ట్ అనేటువంటిది ఉంటుంది. మరి ఇవన్నీ చెక్ చేశారా లేదా పెదబాబు చిన్నబాబు చెప్పారని చెప్పి భూములు ఇచ్చేశారా, లేదా ఇదేదన్నా కొత్త స్కీమ్ ఏదన్నా మీరు ఈ రాష్ట్రంలో పెట్టుంటే అందరికీ చెప్పండి. పూర్ టు రిచ్ అనేటువంటి ఒక స్కీము మీరు ఎన్నికల ముందు చెప్పారు కదా. అంటే ఏమీ లేనివాడిని గొప్పవాడిని చేస్తానని చెప్పి మీ ఎన్నికల హామీ ఏదైతే ఉందో ఆ హామీలో భాగంగా ఇటువంటిది ఏదైనా ఉంటే అది మీకు కావాల్సిన వాళ్ళకే కాదు, అందరికీ చెప్పండి. రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళు ఉన్నారు, మధ్యతరగతి వారు ఉన్నారు, ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఉన్నారు, వీరందరూ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా పూర్ టు రిచ్ పథకం కింద ఇటువంటివి ఏమైనా ఇస్తున్నారంటే చెప్పండి. పాపం వాళ్ళు కూడా ఏదైనా ఇటువంటి భూ కేటాయింపుల కోసం వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. ఇది మా పాలసీ, ఇది మా విధానం, మా పార్టీ, మా ప్రభుత్వం తాలూకు విధానం. మీరు ఎవరేమనుకున్నా, మీరు ఏం చేసుకున్నా, ఆ కంపెనీకి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉన్నా లేకపోయినా, పెట్టుబడి పెట్టేటువంటి కంపెనీకి అవకాశం ఉందా లేదా అనేటువంటి చూడడం. ఈ కంపెనీ తాలూకు పెయిడప్ క్యాపిటల్ ఎంతో తెలుసా? అంటే ఇప్పటి వరకు ఆ కంపెనీ పేరు మీద ఉన్నటువంటి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ 10 లక్షల రూపాయలు, కేవలం 10 లక్షల రూపాయలు.
వీరు పెడతానన్నటువంటి పెట్టుబడి ఎంతో తెలుసా? 5,728 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతామని చెప్పి వచ్చారు. అంటే ఇలాగ 5 లక్షలు 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెడతామని చెప్పి పెట్టుబడి పెట్టి ఒక కంపెనీని ఫ్లోట్ చేసి రేపు 1000 కోట్లో 2000 కోట్లో మా నాయుడు కూడా పెడతానని చెప్పానంటే మరి ఇవ్వాలి కదా ప్రభుత్వం. సో ఇందులో అనేక అనుమానాలు ప్రజలకు ఉన్నాయి. ఇది మా విధానం అనేటువంటిది ప్రభుత్వం చెప్తా ఉంది. ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులకి ప్రభుత్వ భూములకి కస్టోడియన్ మాత్రమే తప్ప వాళ్ళ ఓనర్షిప్ కాదు. మాకు నచ్చినటువంటి వాడికి ఎంత కావాలంటే అంతకు ఇస్తాం, ఏమీ ఊరు పేరు లేనివాడికి ఎంతైనా ఇస్తామని అంటే ప్రభుత్వం అది కేవలం కస్టోడియన్ మాత్రమే తప్ప వాళ్ళ ఓనర్షిప్ కాదు అనేటువంటి విషయాన్ని వారు గమనించాలి. ఈ పద్ధతి గతంలో గత ప్రభుత్వాల్లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా, ఇది 4వ సారి ముఖ్యమంత్రిగా అనేక కేటాయింపులు ఇటువంటి వాటికి చేసి ఏ రకంగా అడ్డంగా దొరికిపోయారో చూసాం. ఇప్పటికన్నా ఇది మానుకోకపోతే ఇది చాలా పెద్ద స్కామ్. ఇది దాదాపు 2,500 కోట్ల రూపాయలు ఒక కంపెనీకే, ఊరు పేరు లేనటువంటి ఈ కంపెనీకి ఇచ్చారంటే గత 10 నెలల్లో ఎన్ని కంపెనీలకు ఇచ్చారన్నటువంటిది ఒకసారి ఈ అనుమానాలు అన్నింటినీ కూడా మేము కూడా దీని మీద పెద్ద ఎత్తున వచ్చినటువంటి అలాట్మెంట్స్ వీటి మీద కూడా మేము పెద్ద ఎత్తున చర్చ చేస్తాం. అన్నిటి కూడా బయట తీసేటువంటి ప్రయత్నం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తాం. సిఐటియు ఆధ్వర్యంలో విశాఖపట్నం పోర్ట్ జేపీ ఆఫ్ స్పోర్ట్స్ కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని, ఇప్పుడు పనిచేస్తున్న 12 గంటల నుంచి 8 గంటల పని ఉండాలని పోర్టు చైర్మన్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించబడింది. ఈ ధర్నాలో యూనియన్ అధ్యక్షుడు బి జగన్ మాట్లాడుతూ గత 7 నెలల మెరైన్ డిపార్ట్మెంట్లో జేపీ ఆఫ్ స్పోర్ట్స్ కాంట్రాక్ట్ వద్ద కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. వారికి కనీస వేతనాలు జీవో ప్రకారం 23,000 రూపాయలు ఇవ్వాలి, కానీ 13,695 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు. మిగిలిన సుమారు 10,000 రూపాయలు అక్రమంగా కాంట్రాక్ట్ కార్మికులకు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు అంటూ వాపోయారు. అలాగే 12 గంటల పని చేయించుకుని ఓటీ కూడా ఇవ్వట్లేదు, వీక్లీ ఆఫ్, పండుగ జాతీయ సెలవులు ఇవ్వట్లేదు. ఈ రకంగా చట్టాన్ని అమలు చేయని వారిని కఠినంగా శిక్షించాలి అంటూ డిమాండ్ చేశారు. ఈ సమస్యలపై ఇప్పటికే మార్చి నెలలో కాంట్రాక్ట్ని కలవడం జరిగిందని, అలాగే డీసీ గారిని కూడా కలవడం జరిగిందని, చైర్మన్ కూడా మెమోరాండం ఇవ్వడం జరిగిందని చెప్పారు. ఆయన పరిష్కారం చేయలేదు కాబట్టి ఈ రోజు నిరసన తెలియజేశామని అన్నారు. 14 రోజుల్లోపు గానీ సమస్య పరిష్కారం చేయకపోతే మే 20 తేదీ నుంచి నిరవధిక సమ్మె చేస్తామని ఈరోజు చైర్మన్ గారికి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగిందని, ఈ నిరసనకు యునైటెడ్ పోర్ట్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ప్రధాన కార్యదర్శి కె సత్యనారాయణ పాల్గొని మద్దతును తెలియజేశారు. ఈరోజు విశాఖపట్నం పోర్టులో మెరైన్ డిపార్ట్మెంట్లో గత 7 నెలల నుంచి జేపీ ఆఫ్ సోర్స్ అనే కంపెనీలో పర్మనెంట్ కార్మికులు పనిచేసే ఏదైతే లోపలికి షిప్పులు తీసుకురావాలో ఆ షిప్పులు తీసుకొచ్చే పని చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు ఉన్న కాంట్రాక్టర్ కనీస వేతనాలు ఇచ్చేవాడు. ఈ కాంట్రాక్టర్ వచ్చి 7 నెలలు అవుతా ఉంది. కనీస వేతనాలు ఈరోజు జీవో ప్రకారం టెండర్లో పేర్కొన్న దాని ప్రకారం 22,568 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఉంది. కానీ ఈ యాజమాన్యం 13,695 రూపాయలు ఇస్తూ ఉంది. ఇది చట్టరీత్యా నేరం. అలాగే కనీసం వీక్లీ ఆఫ్లు ఇవ్వాలి. వారం రోజులు పనిచేస్తే ఒక రోజు, అంటే నెలకు 4 రోజులు ఇవ్వాలి. ఆ రకంగా కాకుండా నెలకు 30 రోజులు కూడా పని చేయించుకుంటున్నారు. 8 గంటలే పని చేయించుకోవాలి, 12 గంటలు చేపిస్తున్నారు. అదనంగా ఈరోజు 13 గంటలు 14 గంటలు కూడా చేపిస్తూ ఉన్నారు. కాబట్టి అదనంగా పని చేయించుకున్న దానికి ఓటీ ఇవ్వాలని చెప్పి చట్టం చెప్తా ఉంది. కాబట్టి ఈరోజు చట్ట ప్రకారం ఈరోజు కనీస వేతనాలు ఇవ్వట్లేదు. 8 గంటల పని ఉంది, దాన్ని అమలు చేయట్లేదు. అదనంగా పనిచేస్తే ఓటీ ఇవ్వాలి, దాన్ని ఇవ్వట్లేదు. ఇప్పటికే ఆల్రెడీ లాస్ట్ మంత్ 6వ తారీఖున మార్చి 6వ తారీఖున ఈరోజు కాంట్రాక్ట్కి నోటీస్ ఇచ్చాం. ఈ రోజుకి ఆయన స్పందించలేదు. ఆ తర్వాత ప్రిన్సిపల్ ఎంప్లాయీగా ఉన్న డీసీ గారికి ఆల్రెడీ లెటర్ ఇచ్చాం. డీసీ గారికి కూడా కుమ్మక్క అయిపోయినట్లు కనిపిస్తూ ఉంది. ఆయన కూడా కనీసం ఈ రోజు వరకు జాయింట్ మీటింగ్ ఇవ్వలేదు. చైర్మన్ గారికి ఆల్రెడీ 23వ తారీఖున మార్చి 23వ తారీఖున లెటర్ ఇచ్చాం. ఈ రోజుకి చైర్మన్ కూడా స్పందించట్లేదు. ఈరోజు మేము చెప్పదలుచుకుంది, ఎప్పటికైనా చైర్మన్ గారు మీరు ప్రిన్సిపల్ ఎంప్లాయీగా ఉన్నారు. కాంట్రాక్ట్ అబాలిసిస్ యాక్ట్ ప్రకారం 1970 ప్రకారం ఎవరైనా కాంట్రాక్ట్ కానీ కనీస వేతనాలు ఇవ్వకపోతే, చట్టం కానీ అమలు చేయకపోతే ప్రిన్సిపల్ ఎంప్లాయీదే బాధ్యత.
ఆ రకంగా చైర్మన్ గారు వెంటనే జోక్యం చేసుకొని కనీస వేతనాలు ఇప్పించే దీంట్లోనూ ఓటీ ఇప్పించే దీంట్లోనూ 8 గంటలు పనిచేసే దీంట్లో జోక్యం చేసుకుంటే ఓకే. లేదనుకుంటే మేము 14 రోజుల తర్వాత నుంచి ఈరోజు స్ట్రైక్ నోటీస్ ఇవ్వబోతా ఉన్నాం. 14 రోజుల తర్వాత నుంచి మొత్తం స్ట్రైక్ చేస్తాం. మీరు ఎలా లోపల సిప్పులు తెస్తారో చూస్తాం. వీళ్ళందరూ మత్స్యకారులు లోపల కూడా మేము సిప్పులు వేసుకొని ఏ సిప్పులు కూడా లోపల రానికంటే అడ్డుకుంటాం. అటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా ఈరోజు కాంట్రాక్ట్ కార్మిక కనీస వేతనాలు ఇచ్చేటట్లు ఓటీ ఇచ్చేటట్లు చూడాలి. చట్టాలు అమలు చేయని జేపీ సోర్స్ యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా సరే యాజమాన్యం జోక్యం చేసుకొని చేయకపోతే మొత్తం విశాఖపట్నంలోని కాంట్రాక్ట్ కార్మికులు అందరినీ కూడా వీళ్ళకి ఐక్యంగా కూడగట్టి మొత్తం స్ట్రైక్లో దించవలసి వస్తుంది. అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. పుల్వామా ఘటనలో మరణించిన విశాఖవాసి చంద్రమౌళి భౌతికాయం బుధవారం రాత్రి 10 గంటల సమయంలో విశాఖ ఎయిర్పోర్ట్కు చేరుకుందని మృతుడు తోడల్లుడు కుమార్ రాజా తెలియజేశారు. సంఘటన మంగళవారం మధ్యాహ్నం 1:30 పరిసర ప్రాంతాల్లో జరగగా తొలుత మిస్సింగ్గా భావించిన మృతదేహాన్ని సాయంత్రం 4:30 ప్రాంతంలో గుర్తించారని తెలిపారు. సందర్శనకు వెళ్లి ఉగ్రవాదుల చేతిలో హతమైపోవడం దురదృష్టకరమని వాపోయారు. అందరూ సేఫ్, 5 సేఫ్గా ఉన్నారు. యాంకరేజ్ అపార్ట్మెంట్ ఎలుకలో మా బ్రదరును వదిన వాళ్ళ ఫ్యామిలీ అంటే చంద్రమౌళి గారు చనిపోయి చంద్రమౌళి వెళ్ళి అట్లాడికి యాంకరేజ్ అపార్ట్మెంట్ కదా. ఎస్ చంద్రమౌళి నా తోటల్లుడు అండి. నిన్న కుల్గామ్ టెర్రరిస్ట్ ఇన్సిడెంట్లో ఆయన మృతి చెందారు. అంటే రాత్రి 1 గంట వరకు మేము ఆయన ఎక్కడ మిస్ అయిపోయారు అనుకున్నాం. బట్ 1:30 అప్పుడు అక్కడ లోకల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు వచ్చి మా వాళ్ళని తీసుకొని వెళ్ళి బాడీ ఐడెంటిఫై చేయించారు. మార్నింగ్ పోస్ట్ మార్టం అది అయిపోయింది. వాళ్ళు శ్రీనగర్లో ఉంటూ అటు గుల్మర్గ్ ఇటు పాల్గామ్ ప్లాన్ చేసుకున్నారు. నిన్న 1:30కి వాళ్ళు వెళ్ళి దిగుతున్నప్పుడే అటాక్ అయింది. పారిపోవడానికి ట్రై చేశారు. వీళ్ళు 3 కపుల్స్ వెళ్ళారు. అందులో 5 సేవ్ అవ్వగలిసారు. ఈయన కొంచెం హార్ట్ ప్రాబ్లం ఉండడంతో పరిగెట్టలేపారు. సో డైరెక్ట్గాను దే షాట్ హిమ్ డెడ్. సో ఈరోజు 12 గంటలకి శ్రీనగర్ నుంచి బాడీ బయలుదేరుతుంది. రాత్రి 10:30కి ఇక్కడ విశాఖపట్నం చేరుకుంటుంది. వారికి 2 అమ్మాయిలు, 2 అమెరికాలో ఉన్నారు. వాళ్ళు రేపు మధ్యాహ్నం 3:30కి ఒక ఫ్యామిలీ, రాత్రి 5:30 సాయంత్రం 5:30కి ఒక ఫ్యామిలీ వస్తున్నారు. సో బాడీ తీసుకొచ్చి వీ ప్రిజర్వ్ ఇట్ అండ్ ప్రాబ్లీ డే ఆఫ్టర్ టుమారో మార్నింగ్ వీ డూ ద రిచువల్స్. నాకు తోటల్లుడు అండి. మిస్సెస్ ఆయన మిస్సెస్ 2 సొంత అక్క చెల్లెలు. ఎప్పుడు వెళ్ళారు సార్ వీళ్ళు 18వ తారీఖున వెళ్ళారు కాశ్మీరు. అక్కడ శ్రీనగర్లో ఉంటూ ఒక్కొక్క ఏరియాకి మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం నిన్న పాల్గామ్ రీచ్ అయ్యారు. కారులో వెళ్ళారు. కొండ కిందన కారు ఉంచేసి అక్కడి నుంచి గుర్రాల మీదకి వెళ్ళారు. సో వాళ్ళు ఏంటంటే దిగుతూనే అక్కడ మినీ స్విట్జర్లాండ్ అని ఉంటుంది. దాంట్లోకి వెళ్ళిన తర్వాత టాయిలెట్కి వెళ్ళారు. టాయిలెట్ నుంచి బయటకు వచ్చేసరికి కాల్పులు స్టార్ట్ అయిపోయాయి. దే ట్రై టు ఎస్కేప్. అక్కడ ఫెన్సింగ్ కింద నుంచి దూరిపోయి పారిపోయారు. బట్ వాళ్ళు వెంటపడి మిగతా 5 దే కుడ్ ఎస్కేప్ అండ్ చెట్లు వెనక్కి గుట్టల వెనక్కి దాగుండిపోయారు. ఈయన బికాస్ ఆఫ్ హిజ్ హార్ట్ ప్రాబ్లమ్ ఈ కుడ్ రన్ మచ్. ఎప్పుడు తిరిగి రావాలి సార్? తిరిగి ఈ వీకెండ్కి రావాలండి. రావాలి. వాళ్ళు ఎవరు సార్? ఇంకొక 2 వాళ్ళు ఆయన ఫ్రెండ్స్. చంద్రమౌళి ఒకరు అప్పన్న గారు, ఇంకొకరు శశిధర్ గారు. 2 ఫ్యామిలీతో వెళ్ళారు. 3 కపుల్స్ వెళ్ళారు. వాళ్ళు ఇక్కడేనా సార్? వాళ్ళు ఇక్కడ నేటివ్ ఆఫ్ విశాఖపట్నం. యాక్చువల్లీ చంద్రమౌళి గారిది ఎక్కడ సార్ నేటివ్? చంద్రమౌళి గారిది శ్రీకాకుళం నేటివ్. బట్ ఆయన స్టేట్ బ్యాంక్లో వర్క్ చేసి ఇక్కడ రిటైర్ అయ్యారు. రిటైర్ అయ్యి పాండుపురంలోనే ఉంటున్నారు. యాంకరేజ్ అపార్ట్మెంట్. ఎంతమంది సార్ పిల్లలు? వారికి 2 అమ్మాయిలండి.
జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈరోజు విశాఖ నగర జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ పార్టీ జెండాను అవనతం చేయడం జరిగింది. అనంతరం వారి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ దాడిలో 28 మంది పర్యాటకులు చనిపోవడం అత్యంత బాధాకరమని, అమాయకులపై దాడులు అగమనీయమని, ఉగ్రవాదంపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ ఆయన వ్యాఖ్యానించారు. నిన్న కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడి, అది పాకిస్తాన్ చేసిన దాడి అని అందరికీ తెలిసిందే. అయినప్పటికీ ఆ సమయం ఎలాగుందంటే, భారతదేశంలో వక్ఫ్ బిల్లు ఆమోదించిన సమయంలో కొంత ఆందోళన ఇక్కడ జరుగుతున్న సమయంలో ఇదే టైంలో అక్కడ ఉగ్రవాది దాడి జరిగితే దానికి దీనికి లింక్ పెడదామని చెప్పి కొంత ఆ వర్గం మీడియా ట్రై చేస్తుంది. అయితే ఆ దాడిలో చనిపోయిన 27గురికి సంతాపం తెలియజేస్తూ, అలాగే ఆ 20 మంది ఆసుపత్రుల్లో మృత్యువుతో పోరాడుతున్నారు, వాళ్ళకి కూడా ప్రగాఢ సానుభూతులు తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారు నిన్న రాత్రి 9:30 ప్రాంతంలో ఆయన సందేశం ఇవ్వడం జరిగింది. ఈ టైంలో మన అందరం కూడా మన దేశానికి అండగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అండగా ఉండాలని ఆయన కోరడం జరిగింది. అలాగే పార్టీ తరపుని 3 రోజులు సంతాప దినాలుగా ప్రకటించి, అలాగే జెండా అవతరణం చేసి అక్కడ సగం వరకు జెండా ఎగిరేటట్టు చేసి ఇప్పుడు మా నగరాధ్యక్షులు వంశీకృష్ణ గారు ఆధ్వర్యంలో, అందరూ కార్పొరేటర్ల ఆధ్వర్యంలో అది జరిగింది. వాళ్ళకి అన్యాయంగా వాళ్ళకి ఏదో విహారయాత్రకు వెళ్తే అలా చంపడం అన్నది, క్రూరంగా చేయడం అన్నది చాలా ఘోరంగా మేము భావిస్తూ ఉన్నాం. 3 రోజుల పాటు సంతాపం ప్రకటించారు జనసేన పార్టీ. సో దాన్ని మేము అందరం కూడా ఇవాళ ఈవినింగ్ సాయంత్రం 6 గంటలకి కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఆర్కే బీచ్ నుంచి విక్టరీ ఎక్స్పీ వరకు కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తాం. మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. భగవంతుడు అలా ఆత్మశాంతిని చేకూర్చాలని, మళ్ళీ ఇలాంటి జరగకుండా, దేశంలో ఇలాంటి కార్యక్రమం జరగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రానున్న రోజుల్లో ఇవి రిపీట్ అవ్వకూడదు. ఈ తీవ్రవాదులు గతంలో చాలా రోజులు ఇలాంటి కార్యక్రమాలు చేసి మళ్ళీ వాళ్ళు పెట్టే అవకాశం ఉంది కాబట్టి ముందే వాళ్ళని అణచివేయాలని చెప్పేసి వాళ్ళు మా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఆయనైతే చాలా తీవ్రంగా దుర్భాంతిని వ్యక్తం చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు పునరావృతం అవ్వకుండా చర్యలు తీసుకోవాలని కూడా ఆయన కోరడం జరిగింది. విశాఖ స్థానిక జీవీఎంసీ 22వ వార్డును కార్పొరేటర్ పీతల మూర్తి గాలికి వదిలేసి ఉదయం పూట 100 కోట్లు 1000 కోట్లు కుంభకోణాలు చేస్తున్నారని, అందరి మీద ప్రెస్ మీట్లు పెడుతూ సాయంత్రం వేళలో స్టార్ హోటల్లో సెటిల్మెంట్ చేసుకుంటున్నారని డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ ఆరోపించారు. బుధవారం ఉదయం నగరంలో హోటల్ మేఘాలయలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పీతల మూర్తి త్వరలోని ప్రధాని, రాష్ట్రపతిలపై కూడా ఆరోపిస్తూ ప్రెస్ మీట్లు పెడతారేమో అంటూ ఎద్దేవా చేశారు. 2007లో తాను కార్పొరేటర్లుగా 1000 ఓట్లతో గెలిచానని, తర్వాత వైసీపీలో మరలా కార్పొరేటర్గా గెలిచి డిప్యూటీ మేయర్ అయినట్లుగా తెలిపారు. బికారిగా తిరుగుతుంటే మూర్తిని యూత్ కాంగ్రెస్లో పెట్టించింది తానే అని, నీతి నిజాయితీ అంటాడని, ఒకే వార్డులో పోటీ చేద్దాము, ఎవరి వైపు ప్రజలు ఓటు పడుతుందో చూద్దామా అంటూ ఆయన సవాల్ విసిరారు. సమావేశంలో డిప్యూటీ మేయర్ కట్టమూరి సతీష్, వైసీపీ నాయకులు గొలగాని శ్రీనివాస్, బాణాల శ్రీనివాస్, ఓమ్మి చిన్నరావు, కోరుగొండ స్వాతి, శశికళ, మొల్లి అప్పారావు, మొవ్వల సురేష్ తదితరులు పాల్గొన్నారు. యాదవ్ గారు, మరి అదేవిధంగా ఒక గవర్నమెంట్ డాక్టర్ పేరు చెప్పకూడదు, ఆయన షార్ట్కట్లో చెప్పాడు చాలా పేర్లు. మరి అక్కడ డాక్టర్ తాలూకా ఏటీఎం కార్డు, శాలరీ కార్డు ఈయన జోబులో పెట్టుకొని ప్రతి నెల శాలరీ డ్రా చేస్తూ ఈయన విజయవాడ మీటింగ్లకు వెళ్ళేటప్పుడు మరి ఒక జర్నీలో ఆ కార్డుని యూజ్ చేస్తూ హోటల్లో దిగుతూ మరి ఆవిడ శాలరీని కూడా కొట్టేయడం, మరి ఆవిడకి చాలా ఇబ్బందులు గురి చేయడం జరుగుతూ ఉంది. అది నిజం కాదా? మరి పిఠాపురంలో కే ఎవరు, ఎంఈబీలో సి ఎవరు, మరి గోపాలపట్నం కొత్తపల్లిలో డి ఎవరు, మలకాపురంలో ఎస్ ఎవరు, హెచ్పి కాలనీలో ఎం ఎవరు? మాకు తెలియదాని తాలూకా వేషాలు, నీ తాలూకా ఇది మాకు అన్నీ తెలుసు. మీకు ఏదో పోనీలే మన సభ్యుడు అని చెప్పి ఊరుకుంటే రెచ్చిపోతున్నారు.
మరి అదేవిధంగా చిరిగిపోయిన బట్టలు వేసుకొని తిరుగుతూ విశాఖ నగరంలో అడుక్కున్నలాగా మరి బట్టలు చిరిగిపోయిన బట్టలతో వస్తే జీవి రవిరాజ్ గారు నేనే యూత్ కాంగ్రెస్లో ఒక సభ్యుడిగా నియమించడం జరిగింది. మరి యూత్ కాంగ్రెస్లో పనిచేస్తూ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ దొరబాబు గారితో తిరుగుతూ మళ్ళీ ఈరోజు జనసేన పార్టీలో తిరుగుతూ ప్రతి ఒక్కరిని బ్లాక్మెయిల్ చేస్తూ మరి పవన్ కళ్యాణ్ గారేమో మరి మంచిగా అందరినీ చూస్తుంటే ఈయన పార్టీ కూడా ఆదేశించింది, నువ్వు అనవసరమైన ప్రెస్ మీట్లు పనికిమాలిన ప్రెస్ మీట్లు పెట్టకరా బాబు అని ఒక నోటు కూడా ఇస్తే మరి వాళ్ళ ఫ్లోర్ లీడర్ కానీ వాళ్ళ జనసేన కార్పొరేటర్స్ కానీ ఎవరూ లేకుండా ఊరికే బురద జల్లే కార్యక్రమం, డబ్బులు సంపాదించే కార్యక్రమం మరి ఈ విధంగా పెట్టుకోవడం జరుగుతోంది. మరి నీ వార్డులో బడ్డీలు తోపుడు బళ్ళు ఉంటే అర్ధరాత్రి 3 గంటలకి పోలీస్ ప్రొటెక్షన్తో ఆ బడ్డీలు తోపుడు బళ్ళు తీయించడం జరిగింది. మరి దేనికోసం తీయిస్తున్నారు మీ బడ్డీలు? పేద ప్రజలు బ్రతకడానికా? మరి మీరు కౌన్సిల్లో చెప్తున్నారు నా వార్డులో హౌస్ ట్యాక్స్లు పెంచేయండి, పన్నులు వసూలు చేయండి అని చెప్పి. మొన్ననే ఒక ప్రెస్ మీట్ పెట్టారు, నైట్ ఫుడ్ కోర్ట్ తీయపోతే మేము రాజీనామా చేస్తాం, ధర్నా చేస్తాం, నిరాదీక్ష చేస్తామని చెప్పి. మీరు ఎందుకు చేయట్లేదు రాజీనామా? మీరు ఎందుకు చేయలేదు ధర్నా? మరి నైట్ ఫుడ్ కోర్ట్ తీయపోతే మరి హుకుం జారీ చేశారు. మరి ఏంటి ఇదేనా పరిస్థితి? మీరు మరి అధికారంలో ఉన్నది మీరా మేమా? ఆరోపణలు చేస్తున్నారు. ఈ యొక్క ఆరోపణ మీద మీకు ఏసీబీ ఉంది, విజిలెన్స్ ఉంది. గవర్నమెంట్ భూములు ఏమైనా మేము ఆక్రమిస్తే మీరు విచారణ చేయండి, మేము చర్య తీసుకోండి. నేను కలెక్టర్ గారు కూడా అదే రిప్రజెంటేషన్ చెప్పడం జరిగింది. మరి ఆ విధంగా జిల్లా ఈ యొక్క విశాఖ నగరంలో మీరు మంచి పేరొందిన కార్పొరేటర్ గారు కాబట్టి కమింగ్ ఎలక్షన్స్లో మీరు ఏదైనా నా మీద పోటీ చేయగలిగితే పోటీ చేయండి, లేదా నువ్వు ఎక్కడైనా పోటీ చేస్తే నీ మీద పోటీ చేస్తాను. నీకేం దమ్ముంటే పోటీ చేయండి విశాఖ నగరంలో ఎక్కడైనా. నువ్వు ఎంత మెజార్టీ వస్తుంది, నాకు ఎంత మెజార్టీ వస్తుందో తేల్చుకుందని ఈ సందర్భంగా సవాలు విసురుతూ, అదేవిధంగా ఒక 52 వార్డులో విశాఖ నగరంలోనే మరి మంచి వార్డుగా, ఒక మంచి మోడల్ వార్డుగా మరి మేయర్ గారి సహకారంతో ఒక సుందరీకరణగా తయారు చేస్తే ఈయన వచ్చి వార్డులో పోల్డ్ అవినీతి జరిగిపోయింది, కోట్ల రూపాయలు డైవర్ట్ అయిపోయింది. డైవర్ట్ ఎన్ని కోట్ల రూపాయలు ఎవరు తీసుకుంటారు? అంటే రోడ్లు వేసినందుకు, మొక్కలు వేసిన, వాటర్ లైన్స్, బ్యూటిఫికేషన్, లైటింగ్ వేస్తే ఆ డబ్బులు మనం తినేసినట్ట. సాయికాంత్ వర్మ గారు కమిషనర్ గారు ఒక 98 వార్డ్స్లో ఒక వార్డు బెస్ట్ వార్డు అన్నప్పుడు ఒక 52 వార్డు జియాన్ శ్రీధర్ రోజు కూడా తెల్లవారు 6 గంటల నుంచి తిరుగుతూ ఒక వార్డుని మంచి వార్డుగా తయారు చేస్తారని మెచ్చుకొని ఒక బెస్ట్ వార్డుగా నాకు ప్రజెంటేషన్ ఒక ఈ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది, మరి సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా మరి ఈయనకి స్కై టవర్ ఎండాడ దగ్గర ఒక బిల్డర్ని బ్లాక్మెయిల్ చేసి సుమారు 4 ఫ్లాట్లు బినామీ పేరుతో ఈ బినామీలతో స్కై టవర్లో ఫ్లాట్లు మీకు ఉన్నాయా లేవా? యొక్క పేర్లన్నీ కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏదైతే ఉన్నాయో ఆ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి, త్వరలోనే చూపిస్తాం. ప్రతి ఏరియాలో కూడా ఎండాడు కానీ, మధురవాడు కానీ, ఎంవీపీ కానీ, హెచ్పీ కాలనీ కానీ బిల్డర్స్ అన్నీ భయపిస్తూ అందులో మన అపార్ట్మెంట్స్లో 1 ఫ్లాట్ 2 ఫ్లాట్లు ఇవ్వకపోతే బిల్డర్ని మీ సంగతి ఆర్టీ పెడతాం, ప్రెస్ మీట్లు పెడతామని చెప్పి ఫ్లాట్లు మీరు గుంజుకోవడం నిజం కాదా అని ఈ సందర్భంగా ప్రెస్ ద్వారా అడుగుతా ఉన్నాం. అదేవిధంగా మరి చెప్పాడు ఆయన, మరి జియాన్ శ్రీధర్ గారు చెప్పులు లేకుండా ఇది లేకుండా జీవీఎంసీలో అవుట్సోర్సింగ్ జాబ్, డ్రైవర్ జాబ్ కోసం ట్రై చేశాడు. మరి దానికి తప్పే ఉంది. మోడీ గారు టీ అమ్ముకొని ఈరోజు ప్రధానమంత్రి అయ్యారు. మరి ఈయన ఏం చేశాడు? చిరిగిపోయిన బట్టలు వేసుకుని యూత్ కాంగ్రెస్లో జాయిన్ అయ్యి పిక్ పాకెటింగ్ చేస్తూ దొరికిపోయి ఈరోజు ఎఫ్ఐఆర్ అయ్యి మరి పోలీస్ కంట్రోల్ ఈ యొక్క పోలీస్ కమిషనర్గా ఉన్నప్పుడే మరి సుమారు 1 మైల్ నుంచి 90 తులాల బంగారం, 30 లక్షల క్యాష్ తీసుకున్న అఫీషియల్గా ఎఫ్ఐఆర్లో ఉంది. మరి అదేవిధంగా ఒక స్పర్శ హోమియో కేర్ ద్వారా నగర ప్రజలకు సహజ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యం అంటూ డాక్టర్ జ్యోతివాణి, డాక్టర్ హేమంత్లు తెలిపారు. ద్వారకా నగర్లో నేడు స్పర్శ హోమియో కేర్ హాస్పిటల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్నారుల్లో అధికంగా కనబడుతున్న ఆటిజంకు, పెద్దలు, వృద్ధుల్లో వచ్చి కీళ్ల నొప్పులకు అనేక సహజ సిద్ధమైన థెరపీల ద్వారా చికిత్సను అందించి పూర్తి స్థాయిలో న్యాయం చేయడం తమ ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు.
అన్ని ఇన్క్యూరబుల్ కేసెస్ అన్నీ మన దగ్గర ఉంటాయండి. ఎవరైనా సివియారిటీ క్రానిక్ పెయిన్స్ ఎనీ టైప్ ఆఫ్ పెయిన్స్ అనేది మన దగ్గర చాలా వరకు రిలీఫ్ వస్తూ ఉంటాయండి. సో ఆ పెయిన్స్కి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ థెరపీస్ అండి. సో అందరూ మెడిసిన్స్కే రియాక్ట్ అవుతారని కాదు. సో చాలా కాలంగా అందరూ మెడిసిన్స్ స్టెరాయిడ్ మందులు కానీ అవన్నీ వాడుతున్న వాళ్ళు సో నేచురల్ పద్ధతిలో మన మెడిసిన్స్ ద్వారా పెయిన్స్ అన్ని రిలీఫ్ తెప్పించడం అండి. సో పెయిన్స్తో పాటు సపోర్టు కింద థెరపీస్ కూడా ఉన్నాయి. సో కప్పింగ్ థెరపీ అని, నీడ్లింగ్ థెరపీ అని, సో ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్ థెరపీస్తో పాటు మెడిసిన్స్ ద్వారా ఎనీ ఇన్క్యూరబుల్ పెయిన్ మన దగ్గర రిలీఫ్ వస్తూ ఉండాలి. సో ఇన్ కేస్ ఆఫ్ ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఇన్ఫర్టిలిటీ కేసులు చాలా వరకు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. సో మన దగ్గర ఏంటంటే ఇన్ఫర్టిలిటీ కేసులు చాలా వరకు సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుందండి. సో మెయిల్ ఇన్ఫర్టిలిటీ కానీ ఫిమేల్ ఇన్ఫర్టిలిటీ కానీ, సో మెయిల్లో ఏంటంటే ఈడీ అని కానీ పిఎంఈ అని కానీ అంటే కావాల్సినంత వీర్య కణాలు ఉండకపోవటం కానీ, సో దానివల్ల మెయిల్స్లో చాలా వరకు ఈ పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల పిల్లలు పుట్టలేకపోతున్నాం అన్నీ చాలా వరకు ఉన్నాయండి. మా మెయిన్ మోటో ఏంటంటే ఎలాంటి పెయిన్స్ అయినా అంటే కొంతమంది స్త్రీలు ముఖ్యంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని, ఆస్టియో ఆర్థరైటిస్ అని ఇలా రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు. ఈ నొప్పులు నాకు ఇంక తగ్గవు, ఈ నొప్పులతో పాటు నేను జీవితం గడపాలి అన్న సమస్య ఉన్నది చాలామందిలో. సో ఈ పెయిన్స్ న్యాచురల్గా ఎలా తగ్గించుకోవాలన్నది మన మెయిన్ మోటివ్ అండి. సో రిలీఫ్ యువర్ పెయిన్ న్యాచురల్లీ ఫస్ట్ మెడిసిన్ పెడతాము. దాంతోపాటు రిక్వైర్మెంట్ ఉంటే కప్పింగ్ థెరపీస్ అని, ఆక్యుప్రెషర్ అని, నీడిల్ థెరపీ అని, మసాజెస్ అని ఇలా చాలా న్యాచురల్ పద్ధతులు కూడా చేస్తున్నామండి. ఎలా అయినా కూడా ఎటువంటి హోప్లెస్ పెయిన్ అయినా కూడా 100% తగ్గించే అష్యూరెన్స్ మేము ఇస్తున్నాం. ఈ పెయిన్స్తో పాటు ఇన్ఫర్టిలిటీ సమస్యలు అంటే మేల్ అండ్ ఫిమేల్ పిల్లలు లేమి సమస్య ఏదైతే ఉందో 100% తగ్గించే ప్రతి అంటే డయాగ్నోస్టిక్ కన్ఫర్మేషన్స్ అన్నీ కూడా మన దగ్గర లేటెస్ట్ మోడల్స్లో మేము స్టార్ట్ చేస్తున్నాము. కిడ్స్లో ముఖ్యంగా మన వైజాగ్ వాసుల్లో ఇప్పుడు ADHD అంటే అటెన్షన్ డెఫిషియట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్, అలాగే ఆటిజం అనే పిల్లల్లో ఉన్న సమస్యలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ రెండు సమస్యలకి కూడా మనం పేరెంట్స్కి యాజ్ వెల్ యాజ్ టు కిడ్ ఇద్దరికి కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. దానివలన కేసులో చాలా మంచి ప్రోగ్రెస్ కనిపిస్తుంది మనకి. అలాగే వైజాగ్ వాసులందరికీ కూడా ఒక మంచి వైద్యం కంఫర్టబుల్గా, చార్జెస్ కూడా చాలా కంఫర్టబుల్గా, అలానే బెస్ట్ రిలీఫ్తో అందించాలనే ఆశతో స్పర్శ హోమియో కేర్ ఈరోజు స్టార్ట్ చేయడం అన్నది జరుగుతుందండి. ఎమిజెంట్ టెక్స్టైల్ యాజమాన్యం అందులో వచ్చేస్తున్న సిబ్బందికి కులం పేరుతో తిట్టి అవమానించారు అంటూ దీనిపై తగు చర్యలు తీసుకోవాలని కుల వివక్ష పోరాట సమితి సభ్యులు వై రాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు డాబా గార్డెన్స్ LIC బిల్డింగ్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంఎస్ఎన్ టెక్స్టైల్స్ లో పనిచేసే సిబ్బందిపై యాజమాన్యం దురుసుగా ప్రవర్తించడమే కాకుండా కులం పేరుతో దూషించి బయటకు గెంటేశారు అంటూ ఆరోపించారు. తక్షణమే యాజమాన్యంపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కమిషనర్ గారు చెప్పిన సమస్య పరిష్కారం చేయకపోవడం అన్యాయం, తీసుకోవడం అన్యాయం. యాజమాన్యాన్ని ఒత్తాసపడితే బాధితున్న కస్టడీలో తీసుకోవడం అన్యాయం. లంటన్ పోలీసులు పక్షపాత వైఖరి నశించాలి. లంటన్ 3 మాసాలు నా సమస్యను పరిష్కారం చేయకపోవడం సిగ్గు. పోలీస్ కమిషనర్ కుల వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిని. ఈరోజు రామకృష్ణ అనబడే దళితుడికి వాళ్ళ యాజమాన్యం కులం పేరుతో తిట్టి అవమానించింది. అలాగే యాజమాన్య కుమారుడు వాళ్ళ ఫ్యామిలీ విషయాల్లో వాళ్ళ భార్య గురించి తప్పుడుగా మాట్లాడి అవమానించడం జరిగింది. వీళ్ళిద్దరిని తండ్రి కొడుకులు ఇద్దరిని కూడా అరెస్ట్ చేయాలి. అలాగే ఈరోజు రామకృష్ణ కుటుంబం మొత్తం అంతా కూడా ఇక్కడ ధర్నాలో పాల్గొవలసి ఉంది. అయితే రాత్రి నుంచి పోలీసులు వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి ఇక్కడ ధర్నాకి రాకుండా అడ్డుకోవడం జరిగింది. ఇది చాలా దారుణమైన విషయం. ఎందుకంటే నెల రోజుల క్రితం కలెక్టర్ గారికి ఇచ్చిన ఫిర్యాదు మీద 1 టౌన్ పోలీసు వాళ్ళు ఇప్పటి వరకు ఎటువంటి చర్య తీసుకోలేదు. యాజమాన్యం దాడుల మీద దాడులు చేస్తుంది. రామకృష్ణ మీద కులం పేరుతో తిట్టినప్పటికీ కూడా ఈరోజు మానసిక ఒత్తిడికి గురి చేయడమే కాకుండా వాళ్ళని బెదిరించడం జరుగుతుంది. మరి దాని మీద పోలీసులు ఈ నెల రోజులుగా ఏం చేస్తున్నారని మేము అడుగుతున్నాం. ఈరోజు ధర్నా పెట్టామనగానే ఆ కుటుంబ సభ్యుల్ని అడ్డుకోవడం,
అమాయకుడు, పూర్తిగా అమాయకుడైన దళిత కుర్రాడికి ఎక్కడ దాచిపెట్టారో వెంటనే పోలీసులు విడుదల చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే తండ్రి కొడుకులు ఎవరైతే దారుణంగా వాళ్ళకి అవమానించారో వాళ్ళ మీద కఠినంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు పెట్టాలని సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ దళితుల మీద విపరీతమైన దాడులు జరుగుతున్నప్పుడు కూడా నోరిప్పి మాట్లాడటం లేదు. ఈరోజు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఎక్కడ కూడా అమలు చేయటం లేదు. ఇక్కడ ఉన్న ఎస్సీ సెల్ని కూడా తీసేశారు. దానికి కారణం ఏంటి? ఇంత వివక్ష చూపడం ప్రభుత్వానికి తగదని సందర్భంగా చెప్తున్నాం. పెద్ద కబుర్లు చెప్పారు, ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేశారు, దళితుల కోసమే పాటుపడుతున్నామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఇక్కడ ఎస్సీ ఎస్టీ సెల్ తీసేయడం అనేది చాలా దారుణం. ఎస్సీ ఎస్టీ సెల్ వెంటనే పెట్టాలి. అలాగే ఈ దీంట్లో ఎవరైతే ఈ బాధ్యులు ఉన్నారో, దోషులు ఉన్నారో వాళ్ళందరి మీదుగా కేసు పెట్టాలని కులయుత వ్యతిరేక పోరాట సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. పూర్ణ మార్కెట్ ధరి స్థానిక నాయకులు, స్థానిక వ్యాపారుల పరస్పర అవగాహనతో తోపుడువల్లో చిరు వ్యాపారస్తులు తమ వ్యాపారాలు కొనసాగించుకునేందుకు ఆటంకాలు కలిగించకూడదని బాధితులు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే గత 3 నెలలుగా ఉపాధిని కోల్పోయి కుటుంబాలు రోడ్డున పడ్డాయి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గత 2 రోజులుగా తాము పరస్పర అవగాహనతో వ్యాపారాలను చేసుకున్నప్పటికీ కూడా కొంతమంది వచ్చి ఫోటోలు తీస్తూ తమను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వెల్లగక్కారు. గత 50 సంవత్సరాలుగా ఇదే ప్రాంతంలో చిరు వ్యాపారాలు చేసుకుంటూ పొట్టపోసుకుంటున్నామని, తమ ఉపాధిని నాశనం చేయొద్దంటూ మొరపెట్టుకున్నారు. भैया सही रहा కాళ్ళు రోగాలతో ఉండిపోయారు. చాలా ఇబ్బందులు పడుతున్నారు బాబా. ఎలా పాడైపోతున్నాయి సామాన్లు ఎలా బతకాలో చెప్పండి. ఒక్కరోజు తెచ్చుకున్న వ్యాపారం 60 రోజులకి అలా పాడైపోయి పండిపోయిపోతున్నాయి. ఒకళ్ళు కాకపోతే ఒకరికైనా సరే ఇంత కొద్ది ఇది లేదు. చాలా బాధలు పడుతున్నాం. 35 దేశాలు ఆశీలు కానించి మా తల్లిదండ్రులు ఇక్కడే బతికాం. మేము తోక పురుగులతో కూడా ఉన్నాం ఇక్కడ. కాకపోతే మాకు అదే జంగుడు ఇచ్చేది మా అమ్మగారు. మేము దాని మీదే బతుకుతున్నాం. ఎందుకంటే మాకు ఇంకో అవకాశం కూడా ఏమీ లేదు. ఉద్యోగాలు సజ్జాగాలు లేవు, చదువులు లేవు. ఇందిరామ్మ ఇచ్చిన పలక ఒకటే మా దగ్గర ఉంది. ఇది ఏంటి మట్టి పలక. ఆ పలక మీద అక్షరాలు రాయమంది మా అమ్మ, అంతే. దాని మీద మేము మా పిల్లలు దీని మీద బతకాల. మేము ఏంటంటే కాకపోతే ఒకటి ఎండకి వానకి ఇక్కడే బతుకుతున్నాం. ఎక్కడికి మేము చచ్చిపోతాం చెప్పండి? ఎక్కడికి మేము వెళ్ళిపోతాం? ఎవరింటికైనా పనికి వెళ్ళామంటే అనకూడదు, కానీ నాన్న బాధలు పడాలి. ఎందుకు మాకు బాధలు? మా జంగుడు వేసుకొని మేము బతకనది మా కారణాలు. ఎందుకు తీయించారంటే బాబు, ఒకళ్ళు ఏదో మంచికి చెడ్డకి ఉంటారు. ఒకళ్ళు చాలా ఏదో మాట వచ్చిందో ఏదొచ్చిందో తెలీదు, గబుకమని తేడా వచ్చింది. అది మార్కెట్లో 50 సంవత్సరాలు సార్ నాకు వయసు. పూర్ణ మార్కెట్లో 50 సంవత్సరాలు బట్టి రోడ్డు మీద జంగిడి వేసుకొని బతుకుతున్నారు. నాకు 2 ఆడపిల్లలు. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే ఎమ్మెల్యే గారు పర్మిషన్ ఇచ్చారు, జీడీ బాబు గారు పర్మిషన్ ఇచ్చారు, గండి బాబిచ్చి గారు పర్మిషన్ ఇచ్చారు, పెద్ద నాయకులు సుధాకర్ గారు పర్మిషన్ ఇచ్చారు, పెద్ద నాయకులందరూ పర్మిషన్ ఇస్తున్నారు. ఇచ్చేటప్పటికి 2 రోజులు పేపర్లో వెనక్కి పెట్టుకోండి అమ్మా 2 జంగిళ్ళు అంటే అదే వెనక్కి పెట్టుకొని బతుకుతున్నాం సార్. ఏంటి మళ్ళీ ఈరోజు పేపర్లోని వేరేగా వేసి తీసిమని పేపర్ వాళ్ళు మమ్మల్ని ఏదో ఇంత అంత ఇమ్మన్నట్టు చేయమన్నట్టు మాట్లాడడం చెందడం ఏదో చేస్తున్నారు. మా పరిస్థితి అయితే బాగాలేదు సార్. మేము 2 జంగిళ్ళు వేసుకొని బతకాలి రోడ్డు మీద. మేము పేదోళ్ళవి, మాకు ఏదో దారి లేదు. ఆ జంగిళ్ళు కూడా లేకుండా గత 50 సంవత్సరాలు బట్టి పూర్ణ మార్కెట్ రోడ్డు మీద ప్లాట్ఫామ్ మార్కెట్ మీద జంగిడి వేసుకొని బతుకుతున్నాం సార్. మాకు ఇంకా తిరిగే ఓపిక లేదు. 3 నెలలు బట్టి పస్తులతో తిరుగుతున్నాం. మాకు అద్దెల్లు 3వ నెల వచ్చింది, ఇల్లులు ఖాళీ చేసిమంటారు. మేము ఎక్కడికి వెళ్ళిపోగాను. పొచ్చారాము గారికి కాళ్ళు పట్టుకొని ఆశీలు పాటు వచ్చినా మేము 1 రూపాయి ఆశలు మా దగ్గర తీసుకోలేదు, మేము కట్టలేదు సార్. మేము వాళ్ళు మాకు మా దగ్గర కాదు, మీరు మాకు దగ్గర కాదు. మీ అందరు కలిపి మాకు న్యాయం చేసి మా పొట్టలు మీరు నింపి, మీరు పెద్ద అధికారులు కలిపి మా బాధలు మీరు అర్థం చేసుకొని, మా కడుపు మంటలు మీరు అర్థం చేసుకొని మమ్మల్ని రోడ్ల పాలు చేయకుండా ఏదో మీ ఆడపిల్లలాగా ఉన్నామనేసి మా పిల్ల తల్లితో మాకు యాస్కర తప్పించి ఏ యాస్కర లేదు.
జంగిడీలు ఎవరు తీశారంటే పేపర్ వాళ్ళు వస్తున్నారు సార్. ఒకరోజు ఒకలాగే వేస్తున్నారు. మాకు చదువు సన్నాసేటి లేదు. ఏడు పేపర్ ఫోటోలు చేస్తున్నారు. అయ్యా ఎందుకు చేస్తున్నారంటే మామూలు చేస్తున్నామమ్మా అంటున్నారు. మాకు తెలియట్లేదు ఎందుకు చేస్తున్నారు అనేది. ఈరోజు బాగా ఉన్నారని వేస్తున్నారు, రేపు ఇంకోలాగా వేస్తున్నారు, ఎల్లుండి ఇంకోలాగా వేస్తున్నారు. మాకు తెలియదు సార్. మాకు చదువు గట్ట ఏమీ లేదు. ఈ జంగిడి పెట్టుకునే బతుకుతున్నాం. 50 సంవత్సరాలు బట్టి రోడ్డు మీద బతుకుతున్నాం బాబు. మాకు ఏ ఆస్కారం లేదు. మాకు మగ దిక్కున్నా సరే మగ దిక్కులేదు చెప్పుకుంటే సిగ్గుసేటు. దిక్కులేని మగోడు ఉన్నాడు అని పేరు అంతే. దేనికి పనికిరాని మగోడు. అలాంటి మగవాళ్ళు ఉన్నారు సార్. మా బతుకులు ఇలా రోడ్డు మీద పడ్డాయి. దయచేసి మా బాధ అర్థం చేసుకొని మేము బిడ్డలతో ఉన్నాం. మా బిడ్డలు కూడా రోడ్డు ఎక్కారు సార్ బతుకులు బాగోక. అలాగని మేము ఇది పెట్టుకొని చెప్పుకోలేము. అయినా చెప్పుకుంటున్నాం. 3 నెలలు పెట్టి తిరుగుతున్నాం బాబు. ఇంకా తిరగలేము. మా కాళ్ళు నొప్పులు వస్తాయి. ఇంక తిరగలేము, ఓపికలేదు. పొచ్చారాము గారు పొచ్చాసీని బాబు కాళ్ళు పట్టుకొని అయ్యా మీరు రాజులు పాడుకున్నా పాడుకోపోయినా మీరు గతం 20 సంవత్సరాలు బట్టి మీరే మాకు అండగా ఉన్నారు. మీరే ఏదో మాకు న్యాయం చేయండి. మాకు ఏ దిక్కు లేదు. మీరే మాకు సాయపడండి. కానీ ఆశల నుంచి మా మామగారు మా నాన్నగారు మేము కూడా డిగ్రీలు చేసి వ్యాపారం చేస్తున్నాం. మొన్నటి వరకు మేమే కూడా ఫైట్ చేసేవాళ్ళం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వీళ్ళు బాధ తట్టుకోలేక కడుపు కొడుతుందని బాధపడుతున్నారు. కాబట్టి వీళ్ళని మనిషికి 10 జంగిల్ కాకుండా 2 జంగిల్లో పెట్టుకుంటాం. ఒక క్రమ పద్ధతులు పాటిస్తామని గీతలు కూడా గీసారు, దాటి వెళ్ళాం. కస్టమర్స్తో కూడా బాగా బిహేవ్ చేస్తాం, ఎవరిని తిట్టం అని కండిషన్స్ పెట్టుకొని రాంగ్గా బిహేవ్ చేసినా కూడా వీళ్ళే తొలగించి వీళ్ళకు నిర్ణయానికి వచ్చారు. వీళ్ళు సాధక బాధకాలు విని ఇక్కడ ప్రజానాయకులు ఉన్నారు కదా, సీతంరాజు సుధాకర్ గారు, గండి బాబ్జీ గారు, మన ఎమ్మెల్యే వంశీ గారు, అలాగే ఇక్కడ స్థానిక నాయకులు ఉండే వార్డు ప్రెసిడెంట్లు, వార్డు కార్పొరేటర్లు కూడా వీళ్ళకి స్పందించి ఏంటంటే గీత గీసే దాటము 2 జంగిల్లో పెట్టుకుంటామంటే సానుకూల స్పందించారు. పెట్టి 2 డేస్ అయింది. కానీ నిన్న బాగానే వచ్చింది. ఇవాళ ఇది మళ్ళీ ఎక్కడ తీసేస్తారని భయం మీద ఏమో వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అనమాట. వీళ్ళు ఎలాగ సైడ్కి ఎలాగ అమ్ముకుంటారు, దయచేసి వీళ్ళని ఎలాగ కొనసాగించాలని, మరి వాళ్ళ పట్టు కొట్టకుండా వాళ్ళ జీవనోపాధికి భంగం కలిగించకుండా ఉండాలని కోరుతున్నాం. పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అనేక పర్యటనతో కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్న భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు సోమ్ వీర్రాజ్ కు సన్మానం చేయడం ఆనందంగా ఉంది అంటూ పలువురు బీజేపీ నాయకులు హర్షాన్ని వ్యక్తం చేశారు. రెండోసారి ఎమ్మెల్సీగా ఎన్నికై విశాఖ చేరిన ఎమ్మెల్సీ సోమ్ వీర్రాజ్ ను బీజేపీ ఆంధ్రప్రదేశ్ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులుగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా, జాతీయ సభ్యులుగా అనేక సేవలు అందించారని పలువురు కొనియాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సోమ్ వీర్రాజు మాట్లాడుతూ క్రమశిక్షణతో పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఇచ్చిన ప్రతి బాధ్యతను నెరవేర్చాలని సూచించారు. పార్టీ అభివృద్ధి కోసం కష్టపడే ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలోని బీజేపీ నాయకులు పృథ్వీరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఇందులో మాత్రం డీవియేషన్ లేదు. చాలా మంది అంటారు ఒకే రాజకీయ పార్టీలో ఉన్నాడు, పార్టీ మారకుండా ఉన్నాడు. ఇది సహజంగా ఒక పార్టీలో ఉండని పరిస్థితుల్లో ఈ విషయాన్ని ఎక్కువగా మాట్లాడడం కోసం ప్రయత్నం చేయడం అనేది సహజం. ఇది పార్టీ కాదు. ఈ భారతదేశం ఎప్పటికైనా ప్రపంచ దేశాన్ని శాసించేటువంటి దేశం, ప్రపంచ దేశాన్ని గైడ్ అండ్ ఫిలాసఫర్గా వచ్చేటువంటి దేశం. ప్రతిరోజు మనం ఏం మాట్లాడతారు, మన ఊళ్ళో సర్వే జన సుఖినో భవంతని చెప్పేటువంటి ఏకైక దేశం ఒక భారతదేశం మాత్రమే. కథమా ఉన్న దేశాలు సర్వే జన సుఖినో భవంతని చెప్పేటువంటి దేశాలు కాదు ఆ దేశాలు. ప్రపంచ దేశంలో ఏ దేశం కూడా సర్వే జన సుఖినో భవంతని మన ఊళ్ళో ఉన్నటువంటి పూజారు కూడా ప్రవచించేటువంటి తత్వం ఉందంటే అది మన యొక్క కల్చర్, మన యొక్క ఆలోచన విధానం. అలాంటి కల్చర్తో మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఒక వెహికల్ ఆ వెహికలే ఈవేళ భారతీయ జనసంఘం కావచ్చు, ఆర్ఎస్ఎస్ కావచ్చు, అనేక సంస్థలు దేశంలో పనిచేస్తున్నటువంటి పరిస్థితుల్లో మేము అందరం కూడా ఈ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్నాం. నేను ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీని ఒక రాజకీయ పక్షంగా నేను ఆలోచన చేయను. ఇది ఒక రాజకీయ పక్షం కాదు, మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. ఒక రాజకీయ పక్షం అంటే నెహ్రూ గారు వాజ్పేయి గారిని అడిగారు, ఎవరిని మీరు ప్రధానమంత్రి అవుతారట కదా 98లో అడిగితే, ఆఫ్టర్ ఆల్ ఐఎమ్ స్కూల్ టీచర్ సన్, నేను ఆయన నాట్ మోతీలాల్ నెహ్రూ సన్. మోతీలాల్ నెహ్రూ అంటే పెద్ద జమీందారు, పెద్ద అడ్వకేటు, ప్రముఖమైనటువంటి వ్యక్తి. ఆయన కుమారుడు, ఆయన ప్రధానమంత్రి అయ్యాడు. ఆయన కూతురు ప్రధానమంత్రి అయింది, ఆయన మనవడు ప్రధానమంత్రి అయ్యారు. ఇప్పుడు సోనియా గాంధీ ఆయన మనవడు రోజు తిరుగుతున్నాడు. నేను అది కాదు కదా, ఆఫ్టర్ ఆల్ ఐఎమ్ స్కూల్ టీచర్ సన్. కాబట్టి
నేను ప్రధానమంత్రి అవడానికి అవకాశం లేనటువంటి పరిస్థితిని ఆయన ఎక్స్ప్రెస్ చేసినప్పుడు కూడా అలాంటి సామాన్యమైనటువంటి కార్యకర్తని ఈ దేశానికి ప్రధానమంత్రి చేసింది. అలానే మోడీ గారిని ఒక ఛాయ్ వాళ్ళని, ఒక నిమ్న వర్గానికి చెందినటువంటి వ్యక్తిని భారతదేశానికి ప్రధానమంత్రి చేసింది. ఈ దేశం యొక్క గొప్పతనం, ఈ పార్టీ యొక్క గొప్పతనం అని చెప్పను, ఈ యొక్క దేశం యొక్క ఆలోచన విధానాన్ని స్వీకరించినటువంటి ఒక ఇన్స్టిట్యూషన్ యొక్క క్యారెక్టర్ అనేది మీ అందరికి కూడా నేను చెప్తున్నాను. వాజ్పేయి గారి ప్రధానమంత్రిని చేసాం, లేకపోతే మోడీ గారిని ప్రధానమంత్రిని చేసాం, లేకపోతే ఎవరినో రాష్ట్రపతిని చేసాం, ఇప్పుడు ముర్ముని చేసాం, అప్పుడు పెద్ద ఆయన్ని ముస్లింని ప్రధానమంత్రిని చేశాం, లేదా ఒక ఎస్సీని ప్రధానమంత్రిని చేశాం. ఇవన్నీ కూడా మన దేశానికి కావాల్సినటువంటి అవసరాలుగా ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయాలు మన వ్యవస్థ అనేటువంటి విషయాన్ని మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. మీరందరూ దయచేసి మనం అందరం కూడా ఆలోచన చేస్తే అర్థం చేసుకోమని చెప్పను. ఆలోచిస్తే ఆయన ఉన్నప్పుడు జరిగినటువంటి మార్పులు కానీ, వాజ్పేయి గారు రాగానే ప్రధానమంత్రి అవ్వగానే ఈవేళ 4 ways, వాజ్పేయి గారు రాగానే ఆ 4 ways, ఈవేళ మనం ఆ 4 waysని ఇక్కడ ఆనందపురం నుంచి ఎక్కడో శ్రీకాకుళం దాకా 6 రోడ్లు అయిపోయినాయి. ఎక్కడో శ్రీకాకుళం దాకా 6 రోడ్లు అయిపోయినాయి. శ్రీకాకుళం 4 రోడ్లు ఉన్నప్పుడు 2 గంటలు గంటన్నర పడితే ఇప్పుడు 6 రోడ్లు అయిన తర్వాత 1 hour పడుతుంది. ఇలాంటివి ఇప్పుడు మనం ఈ జిల్లాలో మనం రాయపూర్ వెళ్ళాలంటే 6 ways పడుతున్నాయి. 2 గంటల్లో 3 గంటల్లో వెళ్ళిపోతాను. ఎవరో నా క్లాస్మేట్ నేను చెప్తున్నారు 6 ways అయితే రాయపూర్ వెళ్ళాలంటే బుల్లెట్ ట్రైన్స్ వచ్చినాయి. ఎవరో ట్రైన్ లేదు, ఇప్పుడు విమానం లేదు, నేను విమానం ఎక్కాలని, నేను హైదరాబాద్ వెళ్ళాలంటే ఇంత టైం పడుతుంది అని మన కమ్యూనిటీ పెద్దలు గంటా గారు ఎక్స్ట్రా ఒకటి పెట్టారు. అయితే ఇంకో ఆయన ఏం చెప్పాడంటే, కాదండి ఒక బుల్లెట్ ట్రైన్, ఇప్పుడు మంచి ట్రైన్ వచ్చింది, ఆ ట్రైన్ వెళ్ళినా ఈ ఫ్లైట్ వెళ్ళినా అదే టైం పడుతుంది అన్నారు. వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి చూద్దాం. 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన రాష్ట్ర మంత్రి. వైసీపీ నిర్లక్ష్యం వల్లే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని విమర్శించిన నిమ్మల రామానాయుడు. ఉగ్రవాద దాడికి నిరసనగా పార్టీ జెండాను అవనతం చేసిన దక్షిణ ఎమ్మెల్యే. మతాల పేరుతో విధ్వంసాన్ని సృష్టించడం అమానీయమన్న వంశీకృష్ణ శ్రీనివాస్. స్థానిక నాయకులు వ్యాపారుల పరస్పర ఒప్పందంతో వ్యాపారాలు చేసుకునేందుకు ఆటంకం కలిగించొద్దు. పూర్ణ మార్కెట్ తోపుడు బండ్ల కార్మికుల విజ్ఞప్తి. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.